హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ పాడ్కాస్ట్. ఒకప్పుడు పెళ్లి అనే వ్యవస్థ జీవితంలో తీరని కర్మలన్నిటికీ ముగింపు. అంతేకాకుండా సెటిల్మెంట్కి ఒక ప్రతీకగా భావించేవారు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అనే 3 మంత్రాల చుట్టూ ఓ జీవితాన్ని అల్లుకునే ప్రయత్నం తల్లిదండ్రులు మాత్రమే కాదు, యూత్లో కూడా ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. సోలో లైఫే సో బెటర్ అనే టైటిల్ సినిమాలోనే కాదు, రియల్ లైఫ్ జీవితాన్ని కూడా ఆపాదించుకుంటున్నారు యూత్. భారతీయ సమాజంలో గతంలో పెళ్లి ఒక తప్పనిసరి దశ. 25 ఏళ్లు దాటేసరికి ఏం బాబు ఇంకా పెళ్లి చేసుకోలేదా అనే ప్రశ్నల వర్షం కురవడం కూడా అప్పట్లో బాగా ఉండేది. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చాలామంది యువత ఇంకా ఆలోచించలేదు. ఫ్రీగా బతకడం బెటర్ అనిపిస్తుంది అనే అభిప్రాయాలు కూడా బయట ఎక్కువగా వస్తున్నాయి. పెళ్లి ఒక లైఫ్ అచీవ్మెంట్ కాదని భావించే మనస్తత్వం కూడా ఎక్కువ అవుతుంది. అధికారికంగా లెక్కలు లేకపోయినా సామాజిక పరిశీలన ప్రకారం దేశంలో 25 నుంచి 40 సంవత్సరాల వయసు గల యువతలో కనీసం 10 నుంచి 15% మంది పెళ్లికి దూరంగా ఉన్నారు. మాల్దీవులు, స్వీడన్ లాంటి దేశాల్లో ఇది సహజంగా ఉండే ప్రక్రియ. సంప్రదాయాల చుట్టూ బతికే భారతదేశంలో ఇది ఒక పెద్ద మార్పే. అంతేకాదు, పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఈ శాతం 20కి చేరనుంది. ఇది కేవలం నగరాలకు పరిమితం కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత జీవితాల్లో పెళ్లి ప్రయత్నాల తీవ్రత కూడా తగ్గిపోతుంది. కనీస ఉద్యోగం లేకుంటే పెళ్లి సాధ్యపడదన్న నమ్మకం ప్రజల్లో విస్తరించింది. పొలం ఉన్నా, భూములున్నా వాటికి విలువ లేకపోవడం, ఆర్థిక భద్రతపై పెరిగిన చైతన్యం వల్ల పెళ్లి అనేది గడిచిన దిశగా మారిపోయింది. అసలు ఇప్పుడు యూత్ పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం. ఉద్యోగం లేకపోతే పెళ్లికి ఛాన్స్ లేదన్న భయం యూత్లో బాగా ఎక్కువగా ఉంది. నిరుద్యోగంతో పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు భారంగా మారడం అనే ఆలోచన వల్ల అమ్మాయిలు కూడా పెళ్లికి వద్దని అనుకుంటున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉద్యోగం లేని వరుణ్ణి కాదంటున్నారు. పెళ్ళంటే కట్టుబాట్లు, బాధ్యతలు అనే భావన పెరిగింది. స్వేచ్ఛగా బతకాలని భావించే యూత్ పెళ్లికి దూరంగా ఉంటున్నారు. నన్ను నేను చూసుకోవడం సులభం, ఇంకోరిని చూసుకోవడం భారంగా ఉంటుంది అన్న అభిప్రాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ ప్రేమను తీసుకోవడంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఎప్పుడైనా విడిపోవచ్చనే భావంతో రిలేషన్షిప్ని క్యాజువల్గా చూస్తున్నారు. పైగా పెళ్లికి ముందు మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, స్టేటస్, బలమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వంటివి కావాలని అమ్మాయిలు కోరడం వల్ల చాలా మంది కుర్రాళ్ళు పెళ్లికి భయపడుతున్నారు. రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, డౌరీ కేసులు, హెరాస్మెంట్ ఆరోపణలు, సెపరేషన్లు, చైల్డ్ కస్టడీ డిస్ప్యూట్లు ఇవన్నీ కలిపి పెళ్ళంటే ఇబ్బంది అనే మానసికతను పెంచుకుంటున్నాయి. ఒకప్పుడు కుటుంబాల్లో పెళ్లి తలపెట్టకపోతే అవమానంగా భావించేవారు. కానీ ఇప్పుడిప్పుడే అది మారుతోంది. పెళ్లికి ఒత్తిడి చేయడం తగ్గించేస్తున్నారు. ముదురు బ్రహ్మచారులు అన్న వదంతులు తగ్గిపోతూ సోలోగా బతకడాన్ని కుటుంబాలు కూడా సహజంగా తీసుకుంటున్నాయి. సింగిల్ జీవితం, ఆప్తులు, ఆకాంక్షలు, పెళ్లి చేసుకోకపోతే ఒంటరితనమే మిగులుతుందనేది పాత భావన. ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్, సోషల్ మీడియా, వర్క్ లైఫ్ అన్నిటితో జీవితాన్ని నింపేసుకునే అవకాశం ఉంది. అలాగే సహజీవన సంబంధాలు, ఓపెన్ రిలేషన్షిప్స్, డేటింగ్ అప్లికేషన్ల వాడకంతో సంతృప్తి పొందే తరం పెరుగుతోంది. అసలు సినిమాల్లో ఈ పెళ్లి గురించి ఏం చెప్తున్నారో తెలుసా? చాలా సినిమాల్లో హీరో పక్కన హీరోయిన్ ఉండాల్సిందే అన్న విధంగా కథను తిరిగి రాస్తారు. కానీ వాస్తవిక జీవితాల్లో మాత్రం ఇప్పటికీ సింగిల్స్గానే బతికేస్తున్నారు. తమ మనశ్శాంతికి పెళ్లి అడ్డుగా భావించే యువత చాలా ఎక్కువ మందే ఉన్నారు. వీరి కథలు స్క్రీన్ పైకి దూరంగా ఉన్న సామాజిక వేదికలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇదే గనక కంటిన్యూ అయితే ఇండియాలో పెళ్లిల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతోపాటు పెళ్లికి ఆలస్యం చేయడం, మద్దతుతో ఉన్న సహజీవనాల పెరుగుదల, సింగిల్ పేరెంటింగ్, చైల్డ్ ఫ్రీ జీవితాలు వంటి భావనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెళ్లి లేకుండానే జీవితం సాఫీగా సాగిపోవచ్చన్న నమ్మకాన్ని సమాజం అంగీకరిస్తుందని ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అయితే చెప్తుంది. సోలో బతికే సో బెటర్ అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రమే కాదు, ఇప్పుడున్న జనరేషన్ యొక్క మానసిక దృక్పథాన్ని ప్రతిబింబించే వాస్తవికత. పెళ్లి అనే పదానికి ఉన్న గంభీరత కొంత తగ్గినప్పటికీ వ్యక్తిగత జీవన శైలి, స్వేచ్ఛ, బాధ్యతలపై అవగాహన పెరిగిన కొత్త తరం మారుతున్న సామాజిక నిర్మాణానికి అర్థం పడుతోంది. ఈ మార్పుల్ని సమాజం అర్థం చేసుకోవడం, అంగీకరించడం వల్లే వాస్తవమైన అభివృద్ధి సాధ్యపడుతుంది.